హరీష్ రావు కేటీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ యొక్క చెవులు విండితే సమ్మక్క సారక్క బ్యారేజ్ దగ్గర పోయిర్రు. అసలు దేనికోసం పోయిర్రు మీరు? ఏమైనా మాటల యొక్క ఏదైనా ఉందా? అసలు పనికి వచ్చే కార్యక్రమం ఏమైనా ఉందా? ఒక్కటైనా ఆడికెళ్ళి ఏమైనా మాట్లాడిర్రా అంటే మేము కాళేశ్వరం రిపేర్ చేస్తామని చెప్పేసి. ఈ మధ్యలో మన ఉప ముఖ్యమంత్రి అయిన భట్టి విక్రమార్ గారి యొక్క యాటిట్యూడ్ చూడాలి. ఏకదమ్గా చస్మా వేస్తా ఉన్నాడు. చస్మా మంచిగా కళ్ళజోడేసి హుటాహుటిగా ఫోటో ఫోజులు ఇచ్చుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తా ఉన్నారు. అయితే వీళ్ళకి అర్థం కావట్లేదు, వీళ్ళు ఏ కాళేశ్వరంతో పెట్టుకున్నారో ఆ కాళేశ్వరంతో పెట్టుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వమే కూలిపోతుందని వీళ్ళు ఆలోచించలేకపోతున్నారు. వీళ్ళు అధికారంలో వచ్చినప్పటి నుంచి ఇప్పటికప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి అయిన తుమ్మల నాగేశ్వరరావు గారి యొక్క ఆధ్వర్యంలో కర్ణాటకకు యూరియా అమ్ముకున్నారు, ఇంకో రాష్ట్రానికి యూరియా అమ్ముకున్నారు. మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్కి 700 కోట్లు, 200 కోట్లు, 300 కోట్ల రూపాయలకి యూరియా అమ్ముకున్నారు. ఈ మధ్యకాలం రైతాంగానికి అర్థం కావాలి, సాయంత్రం 3 గంటలకు కరెంట్ తీసేస్తా ఉన్నాడు, రాత్రి 12 గంటలకు ఇస్తా ఉన్నాడు. ఆ కరెంట్ని కూడా మహారాష్ట్రకు అమ్మేస్తా ఉన్నాడు. 10,000 కోట్లతోటి మహారాష్ట్ర కరెంట్ అమ్మేస్తా ఉన్నాడు. వ్యవసాయ రంగాన్ని ముందుకు రానియకుండా పేద ప్రజల యొక్క భూములు ఎట్లా చేసినా కబ్జా చేసుకోవాలనేది రేవంత్ రెడ్డి ప్లాన్. అట్లా చేయాలంటే యూరియా ఇవ్వకూడదు, పంటలు కొనుగోలు చేయకూడదు, మద్దతు ధర ఇవ్వకూడదు, నీళ్లు రాకుండా చేయాలి, కరెంట్ రాకుండా చేయాలి. అప్పుడు రైతు పొలాన్ని వదిలేసి వ్యవసాయాన్ని వదిలేసి వలస పోవాలి. సరైన టైం చూసుకొని రేవంత్ రెడ్డి అడ్డిపావశానికి భూములు కొనేయాలి అనేది ఇక్కడ ప్లాన్. ఇప్పుడు వీళ్ళు దేనికోసం పోయిర్రు ఒక్కటి చెప్పుర్రి. వీళ్ళు పోయిన దానికి ఏమైనా సమయం సందర్భం ఏమైనా ఉందా? దీంతో ఏమైనా లాభం ఉందా? ఆడికి వెళ్ళి ఏం చూపెడుతుర్రాబా? ఆ బొంగును చూపెట్టి ఏం చెప్తుర్రు నాకు అర్థం కాదు. భట్టి విక్రమార్ గారు మీకు ఏం అర్థమైందని చూపెడుతుర్రాడా? నీళ్ళు మీ వెనకాల ఉన్నది, మరి ఇటేం చూపెడతా ఉన్నారు? ఆడే పర్రె బారింది, తొర్రె బారింది అని చెప్పుకోవడానికి చేస్తూ ఉన్నారా? దేనికోసం చేస్తూ ఉన్నారు అంటే వీళ్ళు ఏమంటారంటే, నేను నిజంగా చెప్తున్నా కదా, ఇప్పుడు నేను తెలంగాణ బిడ్డను కాబట్టి నాకు తెలంగాణకు అన్యాయం జరుగుతూ ఉంటే చూసి ఓర్చుకోలేను కాబట్టి నాకు లోపల మండుతుంది. ఎందుకు? నా తెలంగాణకు అన్యాయం జరుగుతూ ఉంది. 10 ఏళ్ల పాటు అద్భుతాన్ని చూసిన నా తెలంగాణ ఈ 2 ఏళ్లలో విధ్వంసాన్ని చూస్తూ ఉంది. వీళ్ళందరూ కలిసి తెలంగాణ లెక్క కాకుండా ఆంధ్రోళ లెక్క వ్యవహరిస్తూ ఉన్నారు. మన సొమ్ముని, మన సొత్తును, మన అస్తిత్వాన్ని తీసుకెళ్లి ఆంధ్రోళ కాళ్ళ దగ్గర పెడతా ఉన్నారు. మరి ఎట్లా అని చెప్పేసి నాకు బాధ అనిపిస్తూ ఉంది. మరి వీళ్ళకెందుకు బాధ అనిపిస్తలేదో నాకు ఇప్పటిదాకా అర్థం కాదు. వీళ్ళ మాటలు మీరు వింటే నిజంగానికి కోపాల మీద ఆగ మేఘాలు అవుతారు. ఏమంటాడంటే, 2 ఏళ్లలో దేవాదులో పూర్తి చేసి 6 లక్షల ఎకరాలకు నీళ్ళు అందిస్తాం. కేసీఆర్ బిల్డ్ చేసిన వాటర్ స్టోరేజ్ సిస్టాన్ని చూస్తే 1 కోటి ఎకరాలకు నీళ్ళు అందించే కార్యక్రమం కేసీఆర్ చేస్తే వీళ్ళు 6 లక్షలట. కేసీఆర్కి తెలియదా ఎప్పుడు ఏం చేయాలనో? మీరేనా అంటున్న 6 లక్షల ఎకరాలకు నీళ్ళు అందిస్తాం. ఆల్రెడీ అందించిన నీళ్ళు అవి మీరు కొత్తగా అందించాల్సింది ఏముంది? కొత్తగా అందించాల్సిన కార్యక్రమం ఏముందని అడుగుతున్నా. పెండింగ్ పనులు భూసేకరణ తక్షణమే 194 కోట్ల విడుదల చేస్తున్నాం డిప్యూటీ సీఎం భట్టి. దేనికోసం? అడవులల్లా భూసేకరణ ఉంటుంది ఎక్కడైనా? మీరే చెప్పండి. ప్రభుత్వ భూమి అది, అటవీ శాఖ భూమి. ఆ భూమి కొనుక్కునే కార్యక్రమం ఎక్కడైనా ఉంటుందా? అంటే ఈ 194 కోట్లు కూడా మింగే కార్యక్రమాలు ఇక్కడ అర్థమైంది. మేము ఉన్నది కేటీఆర్ హరీష్ రావు చెప్పినట్టు చేసేందుకు కాదు. మరి మొన్నటిదాకా నీళ్ళ మీద సోయలేని మీకు ఈరోజు నీళ్ళ దాకా తెచ్చింది ఎవరు? అదే కేటీఆర్ హరీష్ రావే కదా. వాళ్ళిద్దరిని చూసుకునే కదా మీ ప్రభుత్వాలకు రాత్రి పగలు నిద్ర పట్టడం లేదు. ఈరోజు ఒక్కొక్కరు తడిసిపోతేనే కదా దేవాదుల ప్రాజెక్టు ఉరుకొచ్చిర్రు అంతో కొంత, లేకుంటే సోయి లేకుండా అట్లనే ఉండేటోళ్ళు కదా. ఎన్డీఎస్ఎస్ సిడబ్ల్యూసిని నివేదికల ప్రకారమే కాళేశ్వరం బ్యారేజ్ పునరుద్ధరణ ఉంటుందని వెల్లడి. 10 ఏళ్లలో దేవాదుల సీతారామ ఎందుకు కట్టలే? మంత్రి ఉత్తమ్. మరి ఇప్పుడు కట్టకపోయినా సరే, వాళ్ళు 10 ఏళ్ళలో కట్టకపోయినా వాళ్ళకి చేత కాలే. కేసీఆర్కి కట్టడం చేతన కాలే. మరి మీరు కడితే ఏమైంది? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు కడితే ఏమైంది? 4 లక్షల కోట్ల ఉద్దరు రూపాయలు తీసుకొచ్చి ఉత్త పుణ్యాన్ని తిన్నారు కదా. 4 లక్షల కోట్ల రూపాయలు ఏ బొక్కలు దోషిరని అడుగుతున్నా. రేవంత్ రెడ్డి అయినా నీటిపారుదల శాఖ మంత్రి అయినా ఎక్కడ బిల్డింగ్ కట్టిర్రు, ఎక్కడ మోరీలు కట్టిర్రు? మీరు ఏం చేసిరంటే 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిర్రు. కేసీఆర్ అప్పు చేసి 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే దానికి నిదర్శనంగా మల్లన్న సాగరు, మిడ్ మానేరు, లోవర్ మానేరు, అదేవిధంగా కాళేశ్వరము, అన్నారం, సుందిల్ల బరాజ్, లిఫ్టింగ్ పంపింగ్ కెపాసిటీ అని చెప్పేసి ఎన్నో రకాల వాటర్ కన్జర్వేషన్ సిస్టాన్ని బిల్డ్ చేస్తే మీరేం చేసిర్రు? కేసీఆర్ బూతులు తిట్టుడు తప్ప ఏం చేసిర్రబ్బా మీరు? ఇప్పుడు మాట్లాడుతున్నారు, తెగ మాట్లాడుతున్నారు. 10 ఏళ్లలో కేసీఆర్ కట్టలే. సరే, కేసీఆర్కు ఆ టైంలో కట్టుడు శాత కాలేదనుకోండి. ఈ 2 సంవత్సరాలు మీరేం చేసిర్రు? ఆ 7 అడవుల్లో గడ్డి గిట్ల సాగు చేసిర్రా మీరు అందరు కలిసి? లేకుంటే గాడిద పాలు విండుతా ఉన్నారా? లేకుంటే దున్నపోతు పళ్ళు తవ్వుతా ఉన్నారా? ఏం చేస్తూ ఉన్నారండి మీరు? ఏం చేస్తూ ఉన్నారు అడుగుతున్నా. మాట్లాడితే కేసీఆర్ 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 లేకుండా మీకు బతుకు లేదా? కేసీఆర్ లేకుంటే మీకు సబ్జెక్ట్ రాదా?
కేసీఆర్ లేకుంటే. అందుకనే అసెంబ్లీలో కేసీఆర్ చెప్పిండు, మేము ప్రిపేర్ అయ్యి రాలేదు అధ్యక్ష అని మాట్లాడితే పీకనికి వచ్చినా అని చెప్పేసి ఒకటే మాట దెబ్బగా కూర్చున్నాడు. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో. మరి ఇప్పుడేమో కేసీఆర్. దేనికండి కేసీఆర్? ఎందుకోసం కేసీఆర్? ఎవరి కోసం కేసీఆర్? మీ వల్ల కాదా? 194 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ అంటున్నావు కదా, భూసేకరణ అంటున్నావు కదా. దమ్ముంటే ఒక కాళేశ్వరం లాంటి ఒక్క ప్రాజెక్ట్ కట్టండి, ఒక్కటే ఒక ప్రాజెక్టు. మీ దమ్మేందో వాళ్ళ దమ్మేందో అర్థమవుతుంది. మీకు తెలివి ఉందా, వాక్ తెలివి ఉందా, బరాబర్గా అర్థమవుతుంది. సోది మాటలు ఎందుకు, సోయి లేని మాటలు ఎందుకు? మీ మాటల్లో పవర్ లేదు, దమ్ము లేదు, మీ మాటల్లో సబ్జెక్టే లేదు, కిందున్న పేపర్ని కూడా చక్కగా చదవడం రాదు. అట్లాంటి వాళ్ళు మాకు నీటిపారుదల శాఖ మంత్రులు, మీరు ఉత్తమ్ కుమార్ గొప్ప గొప్పోళ్ళు. ఇట్లాంటిది ఎందుకండి ఇది? దేనికోసం అడుగుతున్నా. ఇంకేమంటాడు, వరద నీటితో లిఫ్ట్ చేయాలంటున్నారు, మరి బ్యారేజీలు ఎందుకు నిర్మించారు? మంత్రి పొంగులేటి సోయి ఉన్న మనిషినా? ఒకటి చెప్పండి. పొంగులేటికి నీటి మీద సోయి ఉన్నాడా? కబ్జాలు చేసుడు, వాళ్ళ కొడుకులతోటి మొత్తం కబ్జాలు చేసుడు, భూ కబ్జాలు, దందాలు, వ్యవహారాలు చేసుకుంటూ మొన్నటిదాకా వాళ్ళ కొంపల సిబిఐ జరిగింది కదా. పొంగులేటి కూడా మాట్లాడాడా? వాటర్ సిస్టమ్ గురించి పొంగులేటికి ఏం తెలుసు? ఆకు తెలుసా, పరక తెలుసా? ఏం తెలుసా ఆయనకు? పొంగులేటి తెలంగాణ గురించి మంచి కోరేటోడా? దేవాదుల ప్రాజెక్టు పరిశీలన, అక్కడే అధికారులతో మంత్రుల సమీక్షనట. వీళ్ళ సమీక్ష తొక్కతోలు ఏం లేదు కానీ దండగా వీళ్ళంతా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క కళ్ళలో ఆనందం చూడాలి, ఆయన ఆనందంగా ఉంటే వేరే ముచ్చట్లేదు మాకు అన్నట్టుగా వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. కానీ తెలంగాణ వీళ్ళని ఇప్పుడు కాదు కదా, ఎప్పటికీ క్షమించదు. తెలంగాణ వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో క్షమించదు. తెలంగాణ సమాజం ఈరోజు వీళ్ళని తొక్కిబట్టి నారదీసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. నేను ఇప్పుడే అంటున్నా, నేను ఒక తెలంగాణ బిడ్డగా అంటున్నా. తెలంగాణ కోసం, ప్రయోజనాల కోసం గత ప్రభుత్వం కష్టపడిన పార్టీలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు వాటిని పక్క రాష్ట్రాలకు తరలించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అట్లాంటప్పుడు ఎట్లా వదిలేస్తాం అబ్బా వీళ్ళని? ఏ లెక్కను వదిలేస్తాం? వదిలే ప్రసక్తే లేదు, వదిలే కార్యక్రమమే లేదు. ఎట్లా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచాల్సిందే. కాంగ్రెస్ ప్రభుత్వం బీడు బారిన నీళ్లు అందించే వరకు నిద్రపోనిచ్చే కార్యక్రమాలు కూడా చేయొద్దు, ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు తప్ప తిని తాగి ఎంజాయ్ చేస్తూ ఉంది తప్ప ప్రజల కోసం ఎక్కడ కూడా ఆలోచించే కార్యక్రమం లేదు.